సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు సుమారు 2000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. అంగరంగ వైభవంగా నగరంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తున్న దృశ్యాలు మనం విజువల్స్లో గమనించవచ్చు. పోలీసులు భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా దాదాపుగా 2500 మందితో ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ కూడా వచ్చే భక్తులు అంటే ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా నగరంలో ఈ యొక్క బోనాల పండుగ బోనాల జాతర కొనసాగుతున్న నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రభుత్వం దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఈ యొక్క బోనాల జాతరకు సంబంధంగా ఈ యొక్క టెంపుల్ల అభివృద్ధి కోసం కానీ టెంపుల్ల ఒక అలంకరణ కోసం కానీ కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఏటా కూడా దాదాపుగా లక్షల సంఖ్యలో ప్రధానంగా ఈ యొక్క జాతర మొత్తంగా కూడా దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతుంది. నెల రోజుల్లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఈ అమ్మవారికి ఈ యొక్క భక్తులు పెద్ద ఎత్తున ఈ యొక్క జాతరలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున వస్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇప్పటికీ లక్షల సంఖ్యలో కూడా అమ్మవారిని అంతా కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆత్మహత్య మొత్తంగా కూడా అంటే సికింద్రాబాద్ ప్రాంతాలు మొత్తంగా కూడా బోనాలతో డప్పు సప్పులతో పెద్ద ఎత్తున మారుమోగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. శివశక్తులు పెద్ద ఎత్తున శిగాలుగుతూ అమ్మవారిని భక్తి పరవశంతో కూడా స్మరించుకుంటూ పెద్ద ఎత్తున అమ్మవార్లంతా శివశక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న దృశ్యాలన్నీ మనం కూడా గమనించు. అదే స్థాయిలో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కూడా చేపడుతున్న దృశ్యాలు అయితే ఉంది. పెద్ద ఎత్తున శివశక్తులు కూడా ఇక్కడికి వారంతా కూడా వచ్చి బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. శివశక్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. చెప్పండి, ఏంటి అంటే అమ్మవారికి ఏం చెప్పాలనుకుంటారు రాష్ట్ర ప్రజలు అమ్మవారికి మీ ద్వారా? మా ద్వారా ఏం లేదండి, అమ్మవారు ఎప్పుడు చల్లగానే చూస్తుంటుంది. ఇంకా కొంచెం చల్లగా చూడాలని ఈ రాజయ్య కాలంలో ఇంకా విపరీతమైన అన్నిటివన్నీ వస్తున్నాయి. అవల్ల రాకుండా అమ్మవారు కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క శివశక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలి, పెద్ద సంఖ్యలో పంటలు బాగా పండాలన్న ఆ ఉద్దేశంతో అమ్మవారి కటాక్షంతో వర్షాలు బాగా కురవాలని చెప్పేసి భక్తులు పెద్ద ఎత్తున బోనాలంతా కూడా తీసుకొస్తుంటారు. బోనాలు శివశక్తులు ప్రత్యేకంగా పోతురాజుల ఆటలు ప్రత్యేకంగా ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో గమనిస్తే పెద్ద ఎత్తున శివశక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని బోనాలన్నీ కూడా సమర్పిస్తున్నారు. అంటే ప్రతి ఏటా కూడా ఆషాఢ మాసంలో ఈ యొక్క వర్షాలు సమృద్ధిగా కురాలి, ఏదైతే వర్షాలకు సంబంధించి బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, రైతులకు ఎట్లాంటి నష్టాలు చేకూరకూడదు, సమృద్ధిగా పంటలు పండాలన్న ఉద్దేశంతో అమ్మవారి కటాక్షం కోసం పెద్ద ఎత్తున భక్తులు యొక్క బోనాలు అయితే సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాదిలో ఒకసారి పెద్ద ఎత్తున ఈ యొక్క నెల రోజుల పాటు కూడా ఈ యొక్క జాతర జరుగుతున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి చేరుకొని వారికి అమ్మవారికి ఈ యొక్క బోనాలు సమర్పించి వారి యొక్క భక్తిని మొత్తం అంటే ప్రత్యేకంగా ఏదైతే తొట్టేలకు సంబంధించి ఏదైతే మొక్కులు మొక్కుకుంటారో మొక్కులు తీరినందుకు తొట్టేలు కూడా వాళ్ళ భక్తులు మొక్కులు తీరినందుకు తొట్టేలు సమర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేర్చుకొని ఏదైతే అంటే అమ్మవారిని మా యొక్క కోరికలు తీర్చాలంటూ కూడా మొక్కులు మొక్కుంటారో మొక్కులు తీర్చాలంటూ కూడా ఆ కోరిక నెరవేరిన తర్వాత ఈ యొక్క తొట్టెలని కూడా సమర్పిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ యొక్క తొట్టెలు కూడా ఇక్కడికి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. బోనాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక బోనాలకు సంబంధించి అంటే
అమ్మవారికి నచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాలు అలంకారప్రాయంగా తీరొక విధంగా ఈ యొక్క పాలు బెల్లం అన్నంతో కూడా పెద్ద ఎత్తున బోనాలు మొత్తంగా కూడా రెడీ చేసి అమ్మవారికి పెద్ద ఎత్తున సమర్పించేందుకు భక్తులంతా కూడా భారీ సంఖ్యలో అయితే ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. ఎటువంటి ఏర్పాట్లు లేవు, ఎటువంటి సిబ్బంది లేదు. మాకు గుడికి వెళ్తే గుళ్ళో దర్శనానికి చెప్పిస్తే మా కోసం అని మేము ఆఫీసర్ని, ఎండోమెంట్ ఆఫీసర్ని ఎంచుకున్నాం, హైమావతి మేడంని. ఆమెను తొక్కి పడేశారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫిట్ ఫర్ నథింగ్ అండి. నిజంగా చెప్తున్నా, వేస్ట్. ఇక్కడ బ్యారిగేట్ ఉంది, బాటా దగ్గర బ్యారిగేట్ ఉంది, ఇక్కడ బ్యారిగేట్ ఉంది. ఏ బ్యారిగేట్ దగ్గర పోలీసు వాళ్ళు ఎవరు లేరు. మాకు తెలిసిన పోలీసు వాళ్ళు కూడా లేరు. వేస్ట్ అండి. అసలు లోపల గుళ్ళో కూర్చున్నారు పోలీసు వాళ్ళు.